ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ బెటర్ అనేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చినాను కదా. బెటర్ బాడీ, మంచి శ్రేష్టమైనటువంటి దేహము, అలానే బెటర్ ప్లేస్, ఒక మంచి స్థలము, ఉన్నతమైనటువంటి ఒక స్థలము, బెటర్ ప్రెజెన్స్, ఒక సాన్నిధ్యములో మనం ఉండేటువంటి ఒక సన్నిధి. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే దెర్ ఈజ్ ఎ బెటర్ సిటీ ఫర్ అస్. ఒక శ్రేష్టమైనటువంటి ఒక పట్టణం, శ్రేష్టమైనటువంటి ఒక స్థలం. హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నప్పుడు అబ్రహామును గురించి లేక అక్కడ ఉన్నటువంటి ఒక ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే వారు శ్రేష్టమైన పట్టణము కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చినారు. ఒక శ్రేష్టమైనటువంటి పట్టణం ఏమైంటుందంటారు? అమెరికాలో ఉన్నటువంటి ఒక డాల్లాసా లేకపోతే ఏమో నాకు తెలియదులేండి, ఎందుకంటే అమెరికా నేను ఇంతవరకు వెళ్ళి రాలేదు. కానీ ఒకవేళ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక సిడ్నీ అంటారా, సిడ్నీ ఆస్ట్రేలియా కూడా నేను వెళ్ళలేదు. పోనీ ఈజిప్ట్లో ఉన్నటువంటి ఒక కైరో అందమంటారా, లేకపోతే జోర్డాన్ దేశంలో ఉన్నటువంటి ఒక అమ్మాన్ పట్టణం అంటారా, ఏమి కావండి. ఒకవేళ ఇవన్నీ మంచి మంచి పట్టణాలు ఉండి ఉండొచ్చు, బహుశా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పట్టణాలు ఉండొచ్చు. యూరోప్ వెళ్తేనేమో సాధారణంగా ఫ్రాన్స్ లేక ప్యారిస్ అనేటువంటి ఒక పట్టణానికి వెళ్తూ ఉంటారు. ఒకవేళ ఇటలీ వెళ్తేనేమో రోము లేకపోతే వాటికన్ అనేటువంటి ప్రదేశాలని విజిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను తీసుకున్న అతి శ్రేష్టమైనటువంటి ఒక పట్టణం, మంచి పట్టణం, మహోన్నతమైనటువంటి ఒక పట్టణం ఏమైంది అని కనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేం అనేటువంటి ఒక పట్టణం మరి శ్రేష్టమైనటువంటి ఒక పట్టణం. బై ఏమండో, ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి యెరూషలేం గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో, తీసుకొని వెళుతున్నా మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారానే నేను మన వాళ్ళని అనేక మందిని మనం యెరూషలేంకి, ఇజ్రాయెల్ దేశానికి నేను తీసుకొని వెళ్తూ ఉన్నా. కానీ ఇప్పుడున్నటువంటి యొక్క పట్టణం ప్రస్తుతానికి కనుక మనం చూసినట్లయితే తుపాకీలతో పట్టుకొని ఉంటారు ప్రతి ఒక్కళ్ళని అక్కడ, అనగా మిలిటరీ సైన్యానికి సంబంధించినటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళందరూ తుపాకీలు చేత పట్టుకొని ఏం చేతనంటే చుట్టూ ఉన్నటువంటి ఒక శత్రు దేశాలు వారికి ఉన్నందు చేత ఒకవేళ జోర్డాన్ దేశంలో నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు వస్తున్నారో, లేక ఐగుప్తు దేశంలో నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తున్నారో వాళ్ళకున్న అనుమానం వాళ్ళకు ఉంటుంది కనుక తుపాకీలతో ఎక్కడన్నా ఎవరైనా ఏదైనా గట్టిగా అల్లరి చేశారంటే ఎందుకై ఉంటుంది. ఒకసారి అలాగే సరిగ్గా ఏడుపుల గోడ దగ్గరికి మేము వెళ్ళేసరికి ఒక ఆయన ఎమోషనల్గా తను ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళిన వెంటనే అన్య భాషలతో గట్టిగా ప్రార్థన చేస్తూ తనకి ఎమోషన్స్తో గట్టిగా అరిచాడు. అంత మామూలు తిరుగుతున్నారని అనుకున్నాను నేను, మామూలుగా ప్రజలందరూ ఉన్నారని అనుకున్నాను. అది ఎప్పుడు ఎంత క్షణంలో అతను అలా గట్టిగా అరవటం మొదలుపెట్టాడండి. ఏడుపుల గోడ దగ్గర కూడా వెళ్ళి ఇంకా నేను పంపిస్తున్నాను వీళ్ళందరికీ నేను వివరించి, ఇది ఏడుపుల గోడ, ఇది పడమటి గోడ, ఇది యెరూషలేం దేవాలయం యొక్క ప్రాకారపు గోడ, ఇలాగ నేను చెప్పి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి సాధారణంగా ప్రార్థన చేసుకొని చీటీలు పెడుతూ ఉంటారు, వారి యొక్క ప్రార్థన వెన్నుపల్లకి జవాబు వస్తుందని చెప్తారు. ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు వాళ్ళ మెస్సయ్య కొరకు, వాళ్ళకి అవతల పక్కన దేవాలయం కట్టడం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. కనుక బయలుదేరి వెళ్దాం రండి, మనం అందరూ అక్కడికి వెళ్ళి కొంతసేపు ప్రార్థన చేసుకొని రావడానికి అని చెప్పా. నేను ఇలా చెప్పేసరికండి మనోడు ఎంత గట్టిగా అరిచేసరికల్లా ఎంత క్షణంలో ఒక ఆయన వచ్చాడండి. మఫ్టీలో మామూలు డ్రెస్లో ఉన్నాడు, కానీ ఆయన ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక పోలీసు వాడు చాలా సీరియస్ లుక్ ఇచ్చాడు గబుక్కని. నేను వెంటనే అది గ్రహించి అతనితో నేను మాట్లాడి చెప్పాను, బ్రదర్ నో, హీఈస్ యాక్చువల్లీ ప్రేయింగ్ టు అవర్ గాడ్, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. హీఈస్ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్, సో దట్ ఈస్ హౌ హీఈస్ డూయింగ్, బట్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ అని చెప్పేసి అని చెప్తుందంటే అప్పుడు సీరియస్గా అతనంగా చూసి ఆ గట్టిగా ఎమోషనల్గా ప్రార్థన చేసి భాషల్లో ప్రార్థన చేసినట్టు అతనంగా చూసి డూ యూ వాంట్ టు స్టే హియర్ అన్నట్టుగా మాట్లాడాడు. ఇక్కడే ఉండిపోదాం అనుకున్నా, ఎక్కడనమండి జైల్లో అనమాట, తీసుకెళ్ళిపోతారు వెంటనే వాళ్ళు అక్కడి నుంచి. సో అలాంటి సెక్యూరిటీ కలిగినటువంటి ఒక పట్టణం నేడున్నటువంటి ఒక యెరూషలేం పట్టణం. కానీ ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, అసలు ఈ యొక్క యెరూషలేము పట్టణం అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రాచీన కాలంలో యాక్చువల్లీ దావీదు గారు, అప్పటి వరకు మామూలుగా మనకు తెలియదు కానీ దావీదు రాజు అంతకు మునుపు తన యొక్క కేంద్రాన్ని లేక తన యొక్క సింహాసనాన్ని సియోన్ అనేటువంటి ఒక ప్రాంతంలో పెట్టుకుంటాడు. అక్కడి నుంచి ఆయన పరిపాలన చేయడం అనేటువంటి జరిగిస్తాడు. ఆ తర్వాత ఆయన యెరూషలేం అనేటువంటి ఒక పట్టణంలోనికి వచ్చి అక్కడ ఈ యొక్క పరిపాలన దక్షత అనేటువంటిది జరిగిస్తూ ఉన్నారు. సో దాదాపు ఇప్పటి గనక మనం లెక్కలు చూసినట్లయితే 3000 సంవత్సరాల క్రితం నుండి 3000 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కాదండి,
అయితే 300 సంవత్సరాలు కూడా కాదు, 3000 సంవత్సరముల క్రితం నుండి ఈ యెరూషలేము అనేటువంటి ఒక పట్టణం ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటిది. ఈవెన్ దేవుడైన యెహోవా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ యెరూషలేమును గురించినటువంటి ఒక విషయాలే మాట్లాడుతూ ఉంటారు. యెరూషలేము చుట్టూ ఎలాగున్న తన యొక్క కాపుదల ఉంటుందో, యెరూషలేము చుట్టూ పర్వతం నుంచి ఆ యొక్క కొండల నుంచి ఎలాగున్న యెరూషలేం పట్టణాన్ని ఆయన కాపాడుతూ వచ్చినారు. యెరూషలేం మీదకి ఎవరైనా దండెత్తి వచ్చినప్పుడు ఎలాగున్న యెరూషలేంను ఆయన భద్రపరుస్తూ ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే అండి, కొన్ని వందల యుద్ధాలు జరుగుంటాయి అంటండి అక్కడ. చరిత్ర ప్రకారంగా కొన్ని వందల యుద్ధాలు ఓన్లీ ఫర్ ద సిటీ ఆఫ్ జెరూసలేం, యెరూషలేం అనేటువంటి ఒక పట్టణము కొరకే జరిగినటువంటి ఒక యుద్ధములు అనేటువంటి. సో దావీదు కాలం నుంచి ఉండినటువంటి ఒక పట్టణం బబులోను రాజు అయినటువంటి ఒక నెబుకద్నెజర్ వచ్చినప్పుడు ఆయన ఆ పట్టణాన్ని పూర్తిగా కాల్చేసి ధ్వంసం చేసేసాడు. ఆల్మోస్ట్ ఆ యెరూషలేం పట్టణం అంతను కూడా కాల్చేసి దాన్ని లోబడుచుకొని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలను చెరగా పట్టుకొని వెళ్ళిపోతారు. ఈలోగా ఈ పట్టణం అంతా శిథిలమైపోయింది, పునాదులు పాడైపోయినవి, అలాగనే వారి యొక్క సమాధులు పాడైపోయినాయి, దేవాలయము పాడైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఎజ్రా, నెహెమీయాల యొక్క వాళ్ళ యొక్క కాలంలో దానియేలు గారు చేసినటువంటి ఒక ప్రార్థనకి జవాబుగా కోరేష్ అనేటువంటి ఒక రాజుగారు కొంతమందిని అంచెలంచెలుగా పంపించి యెరూషలేముని బాగు చేయడానికి అనేటువంటి రీతిగా, యెరూషలేముని కట్టడానికి అనేటువంటి రీతిగా పంపిస్తారు. యెరూషలేము గోడలు కడుతూ ఉంటారు. ఆ తర్వాత దేవుని యొక్క ప్రేరేపణను బట్టి, హగ్గై అనేటువంటి ఒక ప్రవక్త ఇచ్చిన హెచ్చరికను బట్టి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూడా వాళ్ళు బాగు చేసుకోవటం జరిగింది. సరే, మరలా యెరూషలేం కట్టబడింది, యెరూషలేం ఏదో కొనసాగుతూ ఉంది. ఇలాగ యేసు ప్రభు కాలం నాటి కూడా యెరూషలేం అనేటువంటిది ఒక కేంద్రంగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి యొక్క రాజు, యూదయ దేశానికి సంబంధించినటువంటి ఒక రాజు యెరూషలేములో నుండి పరిపాలన చేస్తున్నటువంటి ఒక విషయాలు జరుగుతూ వచ్చినాయి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు, సిలువ వేయబడుతున్న సమయంలో సిలువేయమని కేకలు వేసినటువంటి వీరు కేకలు వేస్తూ ఉంటుండగా పిలాతు అనేటువంటి ఒక గవర్నర్, రోమాకు సంబంధించినటువంటి ఒక గవర్నర్ గారు, అరే ఈయనలో ఏ నేరం లేదు కదా, ఈయనలో ఏ దోషము లేదు కదా, అలాంటప్పుడు ఈయన ఎందుకనంటే నో సిలువేయం, మా కైసరు ఒకడే రాజు, ఈయన రాజు కాదు, మాకు సిలువేయమని కేకలు వేస్తారు. అలాంటప్పుడు ఈ పిలాతు ఏమంటే, సరేనాపై మీరందరూ వేసిన కేకలను బట్టి ఇదిగో యేసుప్రభు గారిని అప్పగించేస్తున్నాను మీకు, కాబట్టి ఈ దోషం నా మీద కానీ మా పిల్లల మీద కానీ మా మీద ఉండకుండా ఉండినట్లు చేతులు కడిగేసుకుంటున్నామని చేతులు కడిగేసుకున్నాడు. అప్పుడు ఈ ప్రజలు ఏమన్నారంటే, యూదులైనటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఆ దోషము మా మీద మా పిల్లల మీదకి వచ్చునుగాక అని చెప్పేసి వాళ్ళు పలికారు. వాళ్ళు పలికిన మాటకండి, ఏదైనా ఒక మాట పలకబడితే ఆ పలకబడిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకని నేను చాలా మటుకు ఎంకరేజ్ చేస్తున్నాను, పాజిటివ్ మాటే పలకండి బ్రదర్, పాజిటివ్ మాటే పలకమ్మా సిస్టర్ గారు అని ఒక అనుకూల వచ్చినాన్నే పలకమని చెప్తూ ఉంటా. ప్రతికూల మాటగా, వ్యతిరేక మాటగా, నెగిటివ్ మాటగా పలకొద్దు అని చెప్తూ ఉంటా. ఒక్కొక్కసారి మనం అలా పలికితే అది జరిగే అవకాశం ఉంది, సృజనాత్మకత అనేటువంటిది అందులో ఉంటుంది కనుక అది జరిగే అవకాశం ఉంది. సో ఏం జరిగింది, మళ్ళా క్రీస్తు శకము 70లో నీరు అనేటువంటి ఒక చక్రవర్తి రోమ్ నుంచి వచ్చినటువంటి ఆయన మరలా యెరూషలేంని కాల్చేశాడండి. యెరూషలేం పట్టణం అంతా తగలబెట్టేశాడండి. ఈసారి దేవాలయం మామూలు ధ్వంసం చేయటం కాదు, ఈసారి దేవాలయంలో రాతి మీద రాయి ఉండనివ్వకుండా, ఎందుకంటే యేసు ప్రభు గారు ఒక మాట హెచ్చరిక చేస్తారు, అయ్యో యెరూషలేమా నీ మీద రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు వస్తాయి అని చెప్పేసి అని యేసు ప్రభు గారు అన్న మాట ప్రకారంగా ఈవెన్ దేవాలయం సైతము రాతి మీద రాయి లేకుండా దానిని ధ్వంసం చేసేసారు. బహుశా నేను అనుకుంటాను, అక్కడ రాయబడలేదు కానీ బహుశా నేను అనుకునేటువంటి ఒక మాట ఏంటంటే, సొలొమోను రాజు ఈ దేవాలయాన్ని కట్టించేటప్పుడు రాయికి మధ్యలో బంగారాన్ని పొదిగాడంటండి. ఒక్కొక్క రాయి మధ్యలో బంగారాన్ని పొదిగినాడు. బహుశా ఆ బంగారం కనబడి ఉంటుంది, లేకపోతే ఆ బంగారం దోచుకునడానికేమో ప్రతి రాయిని డొలిచేశారు వాళ్ళు. అదంతా ఒక పెంట కుప్పలాగా అన్నట్టుగా కుప్పగా తయారైపోయింది. యెరూషలేము దేవాలయము పడగొట్టబడి ఉన్నది, యెరూషలేము ధ్వంసము చేయబడి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఒక యూదులు అన్ని దేశాలకు అన్నట్టుగా వాళ్ళు చెదరిపోయి ఉన్నారు. ఇక అక్కడ ఎవరు అరబీలైనటువంటి వాళ్ళు తప్పితే యూదులైనటువంటి వారు ఎవరు కూడా అక్కడ ఉండినటువంటిది కాదు. అయితే అక్కడితో అయిపోయిందా? నో, ఈవెన్ అన్యులైనటువంటి వారు దానిని తొక్కినా, లేక ఇతరులైనటువంటి వారి యొక్క యెరూషలేమును స్వాధీనం చేసుకొని యెరూషలేములో వారు ఉంటూ ఉన్నా దేవుడు యెరూషలేముని కాపాడుతూనే వచ్చినాడు. ఏం జరిగిందండి? 1948వ సంవత్సరం మే 14వ తారీఖున ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం అనేటువంటిది అనుగ్రహించబడింది.
అప్పటికి ఎయిర్పోర్ట్ ఉండినటువంటిది టెల్ అవీవ్ అనేటువంటి ఒక పట్టణం, సముద్ర పొడ్డున మెడిటరేనియన్ సీకి దగ్గరలో అక్కడ ఉండింది కనుక అదే ఒక విధంగా చెప్తే మనకు బైబిల్లో ప్రకారమైనటువంటి యొప్పే అనేటువంటి ఒక పట్టణానికి ఆనుకొని కొత్త కొత్త బిల్డింగులు కట్టుకొని అక్కడ ఎయిర్పోర్ట్గా పెట్టుకున్నారు కనుక వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఒకవేళ వాళ్ళకి స్వాతంత్రం వచ్చే సమయానికి ఇది మంచి ఒక పట్టణంగా ఉండింది కనుక ఇది మా ముఖ్య పట్టణము అని చెప్పేసి అని ఆ యొక్క టెల్ అవీవ్ అనేటువంటి ఒక పట్టణాన్ని వాళ్ళు అప్పుడు డిక్లేర్ చేసుకున్నారు 1948లో. కానీ మళ్ళీ వెంటనే వాళ్ళు ఏమన్నారంటే ఇది కాదు, మాకు కావాల్సింది మా యెరూషలేం ముఖ్య పట్టణంగా ఉండాలి, ఎందుకంటే మా మెస్సియా వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోనే ఉండి దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన పరిపాలన చేయబోతున్నారు కనుక యెరూషలేమును మా ముఖ్య పట్టణంగా మేము చేసుకుంటాము అనే ఆలోచనతో వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా అందరూ ఒప్పుకోలే, మిగతా రాజ్యాలన్నీ మిగతా దేశాలన్నీ కూడా ఒప్పుకోవాలి. ఈవెన్ ఇప్పటికి కూడానండి ఐక్యరాజ్య సమితి అయినటువంటి దానిలో ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారు లేక యూదులైనటువంటి వారు యెరూషలేం మా ముఖ్య పట్టణం అని వాళ్ళు చెప్తున్నా వాళ్ళు అంగీకరించట్లే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ యెరూషలేములో యూదులు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అక్కడ కనబడుతూ ఉన్నాయి. క్రైస్తవ బిడ్డలు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత యెరూషలేంలో యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన సిలువేయబడి ఉన్నారు కనుక యెరూషలేం దగ్గరలో ఉన్నటువంటి ఒక బెత్లెహేంలో ఆయన జన్మించినారు కనుక యెరూషలేంలో ఆయన సంచరిస్తూ వచ్చినారు కనుక క్రైస్తవులైనటువంటి వారికి కూడా యెరూషలేం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక స్థలం. అలాగనే అరబీయులైనటువంటి వారు మహమ్మదీయులైనటువంటి వారు ఈ యెరూషలేంలోనే అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును బలిచ్చినటువంటి ఒక స్థలము. అలాగనే మహమ్మదీయులైనటువంటి వారికి మహమ్మద్ అనేటువంటి ఒక ప్రవక్త ఆ స్థలంలోనే ఆ యెరూషలేంలోనే గాబ్రియేలు దూత ద్వారా తన దర్శనాలను పొందుకొని ఆ యొక్క గ్రంథాన్ని ఆయన రచించినటువంటి ఒక విషయం అని చెప్పి మహమ్మదీయులైనటువంటి వారు కూడా అది ఇంపార్టెంట్. అందుకని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏమన్నారు, నో మీకు ఇవ్వలేము, అలాగా ఇది మేము ముఖ్యపట్నంగా మేము అంగీకరించలేమని అన్నారు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, యూదులు ఏం చేశారంటే 1981వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖున వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఏమన్నారంటే, ఇక మీదట ఈ యెరూషలేం అనేటువంటిది మా నిత్యమైన ముఖ్య పట్టణము, అనగా అవర్ ఎటర్నల్ క్యాపిటల్ ఫర్ ఇజ్రాయెల్ ఈజ్ నథింగ్ బట్ జెరూషలేం అని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు. అయితే 1981కు ముందండి వీళ్ళంతకు ముందు 1948లో వీళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ భూభాగం అంతా నిలువుగా ఉన్నటువంటి ఒక భూభాగం అంతా వాళ్ళు జెండా ఎగరవేసుకుని ఉన్నారు. కోర్స్ వెంటనే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ యుద్ధం చేశారనుకోండి, యుద్ధం ప్రకటించారనుకోండి, ఆ యొక్క యుద్ధంలో వారి మీద జయమును పొందుకొని ఇజ్రాయెల్ జెండా అనేటువంటిది పాతి ఉన్నారు. కానీ ఇప్పుడు దావీదు రాజు గారు స్థాపించినటువంటి యెరూషలేం అనే ఓల్డ్ సిటీ అని అంటాం మనం, ఇప్పుడు కూడా ఇంకా ప్రాకారం ఉందండి. ఆనాటి నుంచి కట్టబడుతూ దాన్ని రిపేర్ చేయబడుతూ వచ్చినటువంటి ఒక పట్టణ ప్రాకారం. ఆనాడు దావీదు రాజు గారు సొలొమోన్ రాజు గారి యొక్క కాలంలో కట్టబడినటువంటి ఒక ప్రాకారం. ఆ తర్వాత ఎజ్రా నెహెమియాల యొక్క కాలంలో వారి యొక్క కోరేషు యొక్క ప్రోత్సాహంతో వచ్చి కట్టినటువంటి యొక్క ప్రాకారం. ఆ తర్వాత హేరోదు రాజు గారు యేసు ప్రభు కాలం నాటికి ముందున్నటువంటి ఆ యొక్క హేరోదు రాజు గారు ఆ యొక్క ప్రాకారము ప్లస్ దేవాలయాన్ని కూడా బాగు చేయించి చాలా చక్కగా తయారు చేయించినటువంటి ఒక విషయం. అయితే ఇవన్నీ ఏమైపోయినాయి అంటే, ఆ ప్రాకారం అయితే ఉంది కానీ ఈ ఓల్డ్ సిటీ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జోర్డాన్ దేశం, యోర్దాను దేశము క్రింద ఉంచబడి ఉన్నది, మహమ్మదీయుల యొక్క చేతులలో ఉంచబడినది. అరబీలు అనబడినటువంటి ఒక పాలస్తీనియన్లైనటువంటి వారు అందులో నివాసం ఉంటూ వచ్చినారు. లోపలే ఒకవేళ యూదుల కాలనీగా అర్మేనియన్లు అనేటువంటి వాళ్ళు, క్రైస్తవుల కాలనీ అనేటువంటి వాళ్ళు, ఇలా వివిధమైనటువంటి ఓల్డ్ సిటీ అనేటువంటి దానిలో ఉన్నప్పటికీ ఈ ఓల్డ్ సిటీ వాజ్ నాట్ అండర్ ద జూయిష్ కంట్రోల్. యూదుల యొక్క ఆధ్వర్యంలో, ఇశ్రాయేలీల యొక్క ఆధ్వర్యంలో ఉండినటువంటిది కాదు, అది యోర్దానీయుల యొక్క ఆధ్వర్యంలో ఉండినది, అరబీల యొక్క ఆధ్వర్యంలో ఉండినది. కానీ 1967వ సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 6 దినముల విమోచన యుద్ధం అని అంటారు వాళ్ళు దాన్ని. విమోచన యుద్ధం అనేటువంటిది చేసి 7వ నాటికల్లా ఈ ఓల్డ్ సిటీ అంతటినీ వారు ఆక్రమించుకొని ఉన్నారు. నేను తీసుకొని వెళ్ళేటప్పుడు అందుకని సియోను గుమ్మం దగ్గర నుంచి తీసుకొని వెళ్తా. ఆ సియోను గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎదురుగుండగా మేము కొంచెం ఇలా దూరంగా నిలబడి చూపిస్తా, ఇది సియోను గుమ్మం అని. ఈలోగా అక్కడ చాలా చుక్కల్లాగా గోడ మీద ఉండినటువంటి ఒక చుక్కలు కనబడుతూ ఉంటాయి. అదంటే చూడండి ఎంత చక్కని డిజైన్గా కనబడుతుందో చూడండి, చుక్కలుగా పెట్టబడినటువంటి ఒక స్థలం చూడండి అన్నట్టు. అందరూ దాన్ని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు చెప్తానమాట, 1967 జూన్ 1వ తేదీన వాళ్ళు ఇశ్రాయేలీలైనటువంటి వారు లేక యూదులైనటువంటి వారు తుపాకీ గొళ్ళతో వాళ్ళు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆ తుపాకీ గొళ్ళు
పేలిస్తే పడినటువంటి యొక్క రంధ్రాలు, పడినటువంటి యొక్క కన్నాలు, అది చూడండి అని చెప్పేసి అంటే వా అట్లా అండి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. ఆ సియోను గుమ్మంలోంచి వాళ్ళు లోపలికి వెళ్ళి ఓల్డ్ సిటీ అంతటినీ కూడా ఇప్పుడు ఇశ్రాయేలీయులు తమ ఆధీనంలోనికి తీసుకొని ఉన్నారు. అక్కడ ఒకవేళ పాలస్తీనియన్లుగా ఉన్నప్పటికీ, మహమ్మదీయులు అనేటువంటి వారు కూడా ఉన్నప్పటికీ, క్రైస్తవులు అనేటువంటి వారు కూడా ఉన్నప్పటికీ వారిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా, బట్ ఓల్డ్ సిటీ హ్యాస్ కమ్ అండర్ ద ఇజ్రాయలీ గవర్నమెంట్. ఇజ్రాయెల్ సంబంధించిన ప్రభుత్వం చేతుల్లోనికి, ఆధీనంలోనికి 1967లో వచ్చినది. 1981 జనవరి 1వ తారీఖున ఈ యెరూషలేము అనేటువంటి దానిని వారు తమ ముఖ్య పట్టణముగా వారు డిక్లేర్ చేసుకుని ఉన్నారు. ఈనాటి కూడానండి యెరూషలేము చుట్టూరు కూడా తుపాకీలతో వారు కాపలా కాస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా డిస్టర్బెన్స్ జరిగింది అంటే చాలండి, వాళ్ళని డిస్టర్బెన్స్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఒకసారి మేము లయన్స్ గేట్లో నుంచి లోపలికి వస్తున్నాం. లయన్స్ గేట్, దాన్ని సెయింట్ స్టీఫెన్స్ గేట్ అని కూడా అంటారు. స్టెఫెన్ని అక్కడి నుంచే బయటికి తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపి ఉన్నారు కనుక స్టీఫెన్స్ గేట్ అనేటువంటి రీతిగా కూడా అంటూ ఉంటారు. సో నేను మన వాళ్ళని అటువైపు నుంచి తీసుకొని వస్తా, ఆ లోపల నుంచి అటువైపు నుంచి నేను తీసుకుని వస్తూ ఉన్నప్పుడు అక్కడ మేము ఇలా చూస్తుండగా 2 పోలీస్ వ్యాన్లు ఉన్నాయి. అక్కడ యాక్చువల్లీ ఇటు మేము లోపలికి వచ్చేటప్పుడు మా ఎడం పక్కకు మేము చూస్తే అక్కడ ఈ మసీదు, డూమ్ ఆఫ్ ద రాక్ ఉండినటువంటి యొక్క స్థలం అది. అక్కడ 2 పోలీస్ వారి యొక్క వ్యాన్లు ఉండి ఉన్నవి. అరే ఏదో మామూలుగా వాళ్ళందరూ ఉంటారు కదా, ఇంక నేను మామూలుగా తీసుకెళ్ళిపోతూ ఉంటాను. వాళ్ళు ఉన్నా కానీ తుపాకీలు పట్టుకున్నా కానీ వాళ్ళ అంక చూడాల్సిన పని మాకు లేదు. నేను చూడవలసిందే అక్కడ దేశాన్ని, అక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితులు కనుక వాళ్ళతో చెప్తూ, ఇది లయన్స్ గేటు, ఈ లయన్స్ గేట్లో నుంచి మనం వెళుతూ ఉన్నాం. మీ ఎడం పక్కకు కనుక మీరు చూసినట్లయితే డూమ్ ఆఫ్ ద రాక్కి వెళ్ళేటువంటి ఒక దారి మార్గం అటే ఉంటుందో చూడండి. మనం ఇలా ముందుకు వెళ్తున్నాం కనుక మొట్టమొదటిగా బెతస్దా కొన్నీరు, తర్వాత వయ్యా డోలరోస్ అనేటువంటి ఒక మార్గం గుండా యేసు ప్రభు సిలువను మోసుకునేటువంటి ఒక మార్గం గుండా వెళ్ళడానికి రండి నాయనా మనం వెళ్దామని ఇలా వెళుతున్నాం. పోలీస్ వ్యాన్ యువతలు ఉంటుండగా 4-5 పోలీసు వాళ్ళు మనకు కనబడ్డారు. దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి అక్కడ సరిగ్గా ఉన్నట్టుగా కనబడి ఉన్నాడు. ఏంటని ఇంకా నేను చూడబోయేసరికి అతని యొక్క చేతులకు సంఖ్యలు వేయటం, అతను వెంటనే ఆ జీపులోకి ఎక్కించడం. తర్వాత మేము ఇంకా మా 40 మంది సాధారణంగా వస్తూ ఉంటాం. నేను ఆ జీపులు దాటి, ఆ వ్యాన్లు దాటి కొంచెం అలా ముందుకు వెళ్ళాను. మన వాళ్ళు ఇంకా ఇటు వస్తున్నారు. నేను వెనక్కి తిరిగి చూడబోయేసరికల్లా ఆ మనిషిని కాస్త జీపులు ఎక్కించారు, తీసుకెళ్ళిపోయారు. ఏం డిస్టర్బెన్స్ అయిందో ఏమో, యెరూషలేము దగ్గర అంత జాగ్రత్తగా వాళ్ళు ఉంటేనే ఈ రోజుని యెరూషలేము అనేటువంటిది పీస్ఫుల్గా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళాం. ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా అల్లరి లేకపోతే ప్రజల యొక్క నడక, దుకాణాలు తెరవబడడం ఇలాంటివి జరగలే. సో అప్పుడు ఆ మనిషి, ఆ స్త్రీ అనమాట, సహోదరి ఒక ఆమె, నాతో పాటు వచ్చినటువంటి ఆమె మాట్లాడుతూ ఉంది, అబ్బా యెరూషలేము అంటే యెరూషలేము అండి, నిజంగా యెరూషలేము అన్నట్టుగానే ఎంత పీస్ఫుల్గా ఉందండి, ఎంత సమాధానంగా ఉందండి, ఎంత ప్లెజెంట్గా ఉందండి అనేటువంటిదిగా ఊరికే వివరించేసుకుంటుంది. అప్పుడు నేను మనసులో అనుకున్నా, అమ్మ కాసేపు ఆగు, ఆ తర్వాత నీకు కనబడితే తుపాకీలతో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారేంటో అని నేను మనసులో అనుకుని ఉన్నా. ఇది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది అనమాట, యెరూషలేం అది ఎంత సమాధానమైనటువంటిదని. కానీ ఇప్పుడున్న ఈ యెరూషలేము ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నెన్నో యుద్ధాలను ఎదుర్కొని, ఎన్నెన్నో పడగొట్టబడిన స్థితులు, మళ్ళా కట్టబడిన స్థితులు, మళ్ళా పడగొట్టబడిన స్థితులు, మళ్ళా కట్టబడిన స్థితులు, ఈ యుద్ధాలన్నీ యెరూషలేం గురించి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అటు అరబీలు కానివ్వండి, లేకపోతే పాలస్తీనియన్లు కానివ్వండి, లేకపోతే ఇటు యూదులు కానివ్వండి, వీళ్ళందరూ పోరాడేది దేని గురించి అంటే ఆ యెరూషలేం గురించి. చివరికి ఆ మధ్యలో అమెరికా అధ్యక్షుడిగా ఉండినటువంటి ఆయన, ఒబామా అనేటువంటి ఆయన ఏం చేసినాడు, ఆయన దిగిపోయేదానికి ముందు, వైట్ హౌస్ని విడిచిపెట్టి వెళ్ళేదానికి ముందు, ఇంతకు ముందు వీళ్ళకి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఏ ఒడంబడిక మీద, ఒప్పందం మీద స్వాతంత్రం ఇవ్వడానికి, లేకపోతే వీళ్ళకి దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి చేశారో దానిని బయటికి తీసుకొచ్చి ఆయన ఏమన్నారంటే, మొత్తం ఐక్యరాజ్య సమితిలో సోషల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళని పిలిపించి, వాళ్ళ 70 దేశాలను పిలిపించి, దేని గురించి పిలిపించాడనంటే ఈ యెరూషలేముని 2 భాగాలు చేస్తూ, తూర్పు వైపు నుండినటువంటి ఒక భాగం పాలస్తీనియన్లకు ఇచ్చేయడానికి, పడమ వైపు నుండినటువంటి ఒక భాగం యూదులకు ఇవ్వడానికి అనుకున్నాం కదా, దాని గురించి ఆలోచిద్దాం రండి అని చెప్పేసి అని ఐక్యరాజ్య సమితిలో ఉన్న 70 దేశాల నుంచి నాయకులు అయినటువంటి వారిని పిలిచినాడు. అదే గనక జరిగితే నేనంటే తూర్పునే ఉంటుంది దేవాలయం కట్టబడినటువంటి స్థలం, ఈ ఏడుపుల గోడ, ఇలాంటి విషయాలన్నీ కూడా తూర్పు భాగంలోనే ఉంటున్నాయి. అది కనుక ఒకవేళ పాలస్తీనియన్లకు అన్నట్టుగా ఇచ్చివేస్తే ఇప్పుడు యూదులైనటువంటి వాళ్ళు ఎక్కడ దేవాలయం కట్టుకుంటారు? వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే సొలొమోన్ రాజు కట్టించినటువంటి ఆ స్థలంలోనే దేవాలయం కట్టుకోవాలని. సో ఈవెన్ టిల్ నౌ దేర్ ఈస్ ఎ ఫైటింగ్ అండి.
ఇప్పుడు కూడా యుద్ధము పోరాటం అనేటువంటి ఉందండి. అలాంటప్పుడు యెరూషలేం బెటర్ ప్లేస్ అని మనం ఎలా చెప్పగలం? ఇది లోక సంబంధమైంది. కానీ ఈరోజు నేను మీకు వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నా. ప్రకటన గ్రంథంలో నుండి 21వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు కనుక మనం చదువుకోగలిగినట్లయితే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని ఈ గ్రంథకర్త వ్రాస్తూ అంటున్నాడు. నూతన యెరూషలేము పరలోకము నుండి పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి దిగివచ్చుచున్నది. హాయ్ ఫ్రెండ్స్, నేను మాట్లాడుతుంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము గురించి మాట్లాడడం లేదు. ఒకవేళ ఇప్పటికీ ఇంకా అక్కడ దెబ్బలాట్లు ఉన్నాయి, వాళ్ళ దేశం గురించి ఆ పట్టణం గురించి పోరాడుతున్నటువంటి ఒక విషయాలు ఉన్నాయి, తుపాకీలు పట్టుకొని దాన్ని కాపుదలు కాసుకున్నటువంటి ఒక విషయాలు ఉన్నాయి. కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే పరలోకం నుండి దిగు వస్తున్నటువంటి ఒక యెరూషలేం, ఆ యెరూషలేమునకు ఉండేటువంటి ఒక గుమ్మాలు, ఆ యెరూషలేం యొక్క వీధులు, వాటి గురించి చక్కనైనటువంటి ఒక వివరణ గ్రంథకర్త తాను చూస్తున్న విషయాల గురించి అన్నట్టుగా వివరిస్తూ ఉంటాడు. బంగారముతో కూడినటువంటి ఒక వీధులు. అఫ్కోర్స్ పరలోకంలో నేను అంటాను బంగారం పెద్ద విలువ కాదులేండి, ఎందుకంటే రోడ్లే బంగారంతో వేసారంట. ఇప్పుడు మన రోడ్డు మీద తాడుతోటి మనకు రోడ్లు వేస్తూ ఉంటారు. ఆ తాడుని ఎవడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోడు. తారు మనం తొక్కడానికి, మన యొక్క కార్లు వెళ్తుంటే దాని టైర్లు దాని మీద వెళ్ళడానికి, సో అది ఒక దారిగా ఏర్పాటు చేయబడింది. అలాగే పరలోకంలో కూడా బంగారంతో రోడ్లు వేసారంటే ఎవరు పట్టించుకుంటాడో పరలోకంలో? దానికంటే శ్రేష్టమైనటువంటిది ఈ శ్రేష్టమైన పట్టణం, శ్రేష్టమైనటువంటిది శ్రేష్టమైన సన్నిధి, శ్రేష్టమైనటువంటిది శ్రేష్టమైనటువంటి ఒక ప్రభు దగ్గర ఉండేటువంటి ఒక విషయం, శ్రేష్టమైనటువంటిది శ్రేష్టమైన దేహముతో మనం ఆ యొక్క పట్టణంలో నివాసం ఉండటం కొరకైనటువంటి ఒక విషయం. అందుకని ఇక్కడ అంటాడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా దిగి వచ్చేసినది. ఆనాడు మోషే గారు ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు దేవుడు ఎలాగనైతే దిగి వచ్చి ఆ యొక్క మందిరంలో లేక ప్రత్యక్ష గుడారంలో ఉండి ఉన్నారో, ఆనాడు సొలొమోను రాజు గారు ఆ యొక్క మందిరాన్ని కట్టించినప్పుడు ఎలాగున దేవుని యొక్క మహిమ తేజస్సు ఆ మందిరంలోనికి దిగి వచ్చినదో అదే రీతిగా దేవుడు ఆ పట్టణంలోనికి దిగి వస్తున్నాడు. మహామహుడైనటువంటి ఒక దేవుడు, తేజోమయుడైనటువంటి ఒక దేవుడు ఆ పట్టణంలోనికి దిగి వస్తున్నాడు. అప్పుడు అక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అక్కడ కన్నీరు లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ మరణము కూడా లేదు. మరి ఏముంటుంది అక్కడ? సంతోషమే సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, ఇదండి నేను ఎదురు చూస్తున్నాను. ఈ దేహాన్ని నేను విడిచిపెట్టినా లేక ప్రభు రాకడ మధ్యాకాశం జరిగి ఆయనతో పాటు మనం ఉండటం జరిగిన నేను ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఆ ప్రభువుతో పాటుగా ఆయన సిద్ధపరిచిన ఆ పరమ యెరూషలేములో ఉండడానికి. అక్కడ కన్నీరు లేదండి, ఈ భూమి మీద ఉంటే మనకి కన్నీరు. అక్కడ దుఃఖం లేదండి, ఈ భూమి మీద మనకి దుఃఖం. అక్కడ వేదన లేదండి, ఈ భూమి మీద మనకి వేదనలు. అక్కడ జబ్బులు లేవండి బాబు, రోగాలు లేవండి. ఈ భూమి మీద ఉంటే మనకి జబ్బలు లాగేస్తే, మన కీళ్ళు లాగేస్తే, మనకు షుగరు, మనకు బీపీ, నానా రకాలైనటువంటి బలహీనతలు. ఈ మధ్యలోనే ఒక అబ్బాయి ఎవరో నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ అంటున్నాడు, రీసెంట్గా వివాహం చేసుకుని ఉన్నాడు. అది కూడా పాపం మొదటి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంకొక ఆమెను ఆయన వివాహం చేసుకుని ఉన్నాడు. తీరా వివాహం చేసుకున్న తర్వాత ఎందుకునో టెస్ట్ చేయించుకోవడానికి అన్నట్టుగా వెళ్ళబోతే ఎయిడ్స్ అనేటువంటి ఒక వ్యాధి ఉందని తెలిసింది. ఎంత కృంగిపోతూ మాట్లాడుతున్నాడో, ఎంత ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. అయ్యా, నా జీవితం ఇలా నాశనం అయిపోయిందయ్యా, నేను ఎట్లా వివాహం చేసుకున్నాను, వివాహం చేసుకున్న తర్వాత నా జీవితంలో నాకు ఎట్లాంటి పరిస్థితి జరిగింది. ఆ అమ్మాయి తను కలిసి వెళ్తే ఆసుపత్రికి, అప్పుడే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారంట, ఇంతకు ముందు ఒకసారి వచ్చావు కదమ్మా, నువ్వు ట్రీట్మెంట్ కొరకు వచ్చావు కదమ్మా అని. అంటే ఇంతకు ముందే ఈ అమ్మాయికి ఇటువంటి వ్యాధి బలహీనత ఉంది, అది చెప్పుకోండిగా ఇతనికి పెళ్లి చేశారు. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు ఇతను కూడా ఆ వ్యాధి ఉందనేటువంటి ఒక విషయం వచ్చింది. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకి ఇలాంటి వ్యాధులు ఏదో ఒకటి కనబడుతూనే ఉంటుంది. కానీ ఈరోజు నేనంట ఆ పరమ యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నాడు, అక్కడ ఏ వ్యాధి లేదు, మరణకరమైన వ్యాధి అసలే లేదు, మరణం అంతకంటే లేదు అక్కడ. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఒక మహిమ దేహములో ఉన్నటువంటి మనం ఆ ప్రభు సాన్నిధ్యములో ప్రభుతో పాటు మహిమ దేహముతో సదాకాలము జీవించేటువంటి ఒక భాగ్యం, ఆనందంగా ఉండేటువంటి ఒక భాగ్యం. హాయ్ ఫ్రెండ్స్, ఇదండి మనం ఎదురు చూడవలసింది. భూమి మీద ఉన్నంత వరకు మన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, బలహీనతలు ఎదురవుతాయి, కన్నీరు ఎదురవుతుంది, టెన్షన్ ఎదురవుతుంది, వేదన ఎదురవుతుంది, బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఇవి ఈ భూమి మీద. కానీ నేను పాటిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఏదో ఒక రోజు నా ప్రభు
పరమ యెరూషలేమును సిద్ధపరిచి ఆయన తీసుకొని వస్తున్నాడు. ఆ యెరూషలేములోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆ యెరూషలేములోనికి దేవుడు దిగి వస్తున్నాడు. అక్కడ దేవునితో ఉండినప్పుడు ఇక మన కన్నీరు లేకుండా, వేదన లేకుండా, దుఃఖం లేకుండా ఉండేటువంటి ఒక పట్టణం కనుకనే ఈరోజు నేను అంటున్నా, అది మరీ శ్రేష్టమైనటువంటి ఒక పట్టణం. ఆ పట్టణము కొరకు పితరులు ఎదురు చూచారని హెబ్రీ గ్రంథకర్త అంటాడు. ఆ పట్టణము కొరకు అబ్రహాము కనిపెడుతూ వచ్చినాడు. నిలువరమైనటువంటి ఒక పట్టణం, శ్రేష్టమైనటువంటి ఒక పట్టణం, కన్నీరు, దుఃఖము, వేదన, మరణము లేనటువంటి ఒక పట్టణం. ఎంతసేపు అక్కడ దేవుడున్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో మనకి సంతోషం, సమాధానం, ఆనందం అనేటువంటిది ఉంది. ఆ శ్రేష్టమైన పట్టణానికి వెళ్ళడానికి మనం సిద్ధపడదామా? అలా సిద్ధపడాలంటే వెరీ సింపుల్, ఈ యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలోనికి చేర్చుకుందాం. యేసుని మన రక్షకునిగా మనం అంగీకరిద్దాం. ఆయన నా పాపము కొరకు సిలువలో చనిపోయారని చెప్పి ఆయనను అంగీకరించి మన పాప దోషములన్నీ కూడా క్షమించి మనకి రక్షణ భాగ్యం ఇవ్వాలని ఆ యేసుకు మనం మొర్రపెట్టుకుందాం. అలా రక్షింపబడిన వారే, మారు మనసు పొందిన వారే ఆ పరమ యెరూషలేములోనికి ప్రవేశించగలరు. ఇక్కడున్న యెరూషలేముకి ₹1,00,000 చేతిలో ఉంటే వెళ్ళొచ్చేయచ్చు, సమస్య కాదు. కానీ ఆ యెరూషలేముకి వెళ్ళాలంటే రక్షణ ఉంటేనే ఆ యెరూషలేముకి వెళ్ళగలం. లక్షల మనల్ని తీసుకుని వెళ్ళడం, రక్షణ ఆ యెరూషలేములో తీసుకుని వెళ్తుంది. శ్రేష్టమైన పట్టణం అన్నది అది పరమ యెరూషలేం. ఆ యెరూషలేంలో మీరు నేను ఉండాలని కోరుకుంటూ మీ కొరకు నా ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. ఈ బిడ్డలన్నీ యారో చేతిలో పెడుతున్నాం. డాడీ, యెరూషలేం గురించి చరిత్ర అంతా చెప్పాను. ఆ యెరూషలేము, రాబోయే యెరూషలేములో ఎలాంటి సంతోషం, ఆనందం ఉంటుందో, కన్నీరు, దుఃఖము, వేదన ఉండకుండా, మరణము కూడా లేకుండా మీరు ఆ పట్టణంలో దిగి వస్తున్నారు. మీరు మనుషులతో కూడా నివాసం ఉన్నారు కనుక అక్కడుండే ఆనందాన్ని గురించి చెప్ప, శ్రేష్టమైన పట్టణాన్ని గురించి చెప్ప, అందమైన పట్టణాన్ని గురించి చెప్ప, నిలువరమైన పట్టణాన్ని గురించి చెప్ప. డాడీ, ఈ నా మాటలు వింటున్న వీరి కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ పట్టణంలోనికి రావాలి. ఏ ఒక్కరూ విడవబడకూడదు నాయన. ఏ ఒక్కరు కూడా పట్టణంలోనికి ప్రవేశించకుండా ఉండే పరిస్థితి వీరికి ఉండకూడదు నాయన. అందుకు వీరికి రక్షణ భాగ్యాన్ని నేను ప్రకటిస్తున్నా. నీ రక్తములో వారి పాప దోషములు కడగబడి, నాయన రక్షింపబడి, మారు మనసు పొంది వారు నీ బిడ్డలుగా జీవించటం ద్వారా, నీ రక్షణ భాగ్యాన్ని కలిగి ఉండటం ద్వారా, ఆ యొక్క మోక్ష భాగ్యాన్ని కలిగి ఉండడానికి, పరలోక రాజ్యానికి రావడానికి, ఆ యెరూషలేం, పరమ యెరూషలేంలోనికి, ఆనందదాయకమైనటువంటి యెరూషలేంలోనికి రావడానికి మీరు కృప చూపించినారు కనుక నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం ఆ పరమ యెరూషలేంలోనికి మనం ప్రవేశించినట్లు మీకును మీ కుటుంబానికి మనందరికీ తోడయండి, బలపరిచి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ కొరకే ఆ పరమ యెరూషలేం, మనందరం ఆ పరమ యెరూషలేంలో ఉండాలి. అందుకు మరొకసారి చెప్తున్నా, ప్రభు అయిన యేసుని మీ రక్షకునిగా అంగీకరించండి. ఆ యొక్క రక్షణలో మీరు ఆ మోక్ష భాగ్యాన్ని, మరిముఖ్యంగా పరమ యెరూషలేంని స్వాధీనం చేసుకునండి. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు నాతో పంచుకోవాలని కోరుకున్న ఉత్తరం ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు తెలియజేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆ పరమ యెరూషలేమునకు తీసుకుని వెళ్ళడానికి త్వరగా రానయ్యన్న ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.